వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హొసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాల ద్వారా మీరు ఎంతో దీవెన పొందుతున్నారని, ప్రభులో బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. చూడండి, మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహోపకారి. ఆయనను గురించి మనం లేఖనాల్లో చదువుతాము. సర్వశక్తి కలిగిన దేవుడని, సర్వాంతర్వ్యామి అని, ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని, ఆయన ఎంతో గొప్ప కార్యములు చేయగలిగిన ఘనుడని లేఖనాల్లో మనం చదువుతాము. అందుకు మనం ఎంతైనా ధన్యులం, భాగ్యవంతులమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమనేది ఈ లోకంలో ఏది కూడా లేనేలేదు. ఆయన మనకు సమస్తము ధారాళంగా అనుగ్రహించుటకు ఆయన దయగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కృపచూపు తండ్రి. ప్రియులారా, ఆయన దగ్గర ఇది అసాధ్యమైనది, అసాధారణమైనది అనేది ఏది కూడా మనకు కనిపించదు. ఎందుకంటే లేఖనాల్లో కొన్ని మనం చదువుతున్నప్పుడు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ప్రియులారా, ఈ వాక్యం మనకు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును అంటే అసలు భూమి ఎప్పుడు ఎండిపోతుంది? నీటి తడి లేకయే కదా. మరి ఆ నీటి తడి లేకయే ఎండిపోయిన భూమిలో ఆయన నీటి బుగ్గలు పుట్టిస్తాడంట. అంటే ఇక్కడ మనం గమనించవలసింది, ఆయన సృష్టించగలిగిన సృష్టికర్త అయిన ప్రభువు నీటి తడి లేకుండా, నీటి ప్రవాహం లేకుండా ఆ భూమి ఎండిపోయింది. ఒకవేళ భూమిని మనం ప్రశ్నించగలిగితే, అడగగలిగితే, ఎందుకు ఎండిపోయావు అని అడిగితే భూమి ఏం చెప్తుంది? నీటి ప్రవాహం లేకయే. నీటి ప్రవాహం ఉంటే అది ఎండిపోదు కదా. అంటే
అంతగా ఎండిపోయిన నిర్జీవమైనటువంటి దానిలో కూడా ఆయన జీవాన్ని పుట్టిస్తాడు, నీటి బుగ్గను పుట్టిస్తాడు, నీటి ప్రవాహాన్ని కలుగు చేస్తాడు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది మన బ్రతుకులలో కూడా? ఒకవేళ ఇక ఇది జరగదు అనే పరిస్థితులు మన ఎదుట నిలిచినప్పటికీ కూడా, ఇది మరలా తిరిగి రాదు అనే అనుభవాలు మనకు కనులకు ఎదుట నిలిచినప్పటికీ కూడా, మనం విశ్వసించగలిగితే, మనం ఆరాధించే మన ప్రభువు ఆ ఎండిన భూమిలో ఆయన నీటి బుగ్గను పుట్టిస్తాడు, నీటి ప్రవాహాన్ని కలుగు చేస్తాడు. ఆయన ఒక నీటి ఊటని కలుగు చేసి ఆ భూమిని మరల సారవంతంగా మారుస్తాడు. దానికి మనం భూమి వైపు చూస్తే మనకు నిరీక్షణ కలగదండి. మనం ఏం చేస్తామంటే సమస్యల వైపు చూస్తాం, అందుకే మనకు విశ్వాసం కలగట్లేదు. మన ఎదుట నిలిచిన పర్వతాలుగా ఉన్నటువంటి ఆ సమస్యల వైపు మన దృష్టిని నిలుపుతాం, అందుకే మనకు దేవుని మీద విశ్వాసం, నమ్మకం కుదరట్లేదు. వాస్తవంగా మనం ఏం చేయాలి? మన ఎదుట ఎండిపోయిన భూమి కనబడుతుంది, కానీ ఆ ఎండిన భూమిని జీవధారగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుని వైపు చూస్తే, ఆ శక్తి గల దేవుడు, ఇక్కడ మరొక మాట కూడా మనం గమనిస్తాం కదా, ఎండమావులు మడుగులగును. ఇప్పుడు మీకు తెలుసు తెలియదు, నాకు తెలియదు, కానీ ఎండమావులు దగ్గరగానే ఉన్నట్టుగా ఉంటాయి. నీటి మడుగు దగ్గరగానే, ఏదో అంత దూరం వెళితే అక్కడ నీటి మడుగు ఉన్నట్లుగా కనబడుతుంది, కానీ అక్కడికి వెళితే అవి ఎండమావులు, నీటి మడుగులు కాదు. కానీ మనం ఆరాధించే మన ప్రభువు ఆ ఎండమావులను మడుగులుగా చేయును అంటే అర్థమేంటి? భ్రమ కలిగించే ఆ ఎండమావులు మడుగులుగా, అంటే సజీవమైనవిగా ఉండేటట్లుగా ఆయన చేస్తాడట. కొన్ని మనకు భ్రమగా నిలిచిపోతాయండి. ఆ భ్రమ ఇది భ్రమే కదా అని విడిచిపెట్టేదానికి లేదు. మనం విశ్వసించగలిగితే, మనం నమ్మగలిగితే, మన దేవుని మీద మనం ఆధారపడి ఆయనను ఆనుకొని నమ్ముకోగలిగితే, ప్రియమైన వారలారా, భ్రమగా నిలిచిపోవడం కాదు, కలలు కలగా నిలిచిపోవడం కాదు, ఆ కలలను సహితం సార్థకం చేయగలిగిన శక్తి కలిగిన దేవునినే మనం ఆరాధిస్తున్నామండి. మనం ప్రార్థన చేసి, మనం విశ్వసించి, ఆయన మీద నమ్ముకొని, ఆయన మీద ఆధారపడి మనం విశ్వాసపు నేత్రాలతో చూడగలిగితే, ప్రియులరా, మన వ్యక్తిగత బ్రతుకులలో ఏది నిరర్ధకం కాదు. నాకు అనేక మంది తెలుసు, చిన్ననాటి నుండి ఒకే ధ్యాసతో పరుగులు తీసి ప్రయాసపడి ప్రార్థించి వాళ్ళు కోరిన రేవులో నిలిచి, లేక వాళ్ళు కోరిన ఆ స్థానమందు నిలిచి ప్రభుకు సాక్షిగా నిలిచిన వాళ్ళు అనేక మంది తెలుసండి. అనేక మంది సాక్ష్యాలు నేను విన్నానండి. మరి వాళ్ళకి చేసిన దేవుడు, వాళ్ళు కోరిన రేవుకు చేర్చిన దేవుడు, వాళ్ళు ఆశించినది అనుగ్రహించిన దేవుడు మనకెందుకు అనుగ్రహించడు? అనుగ్రహిస్తాడు. మనం ఆశించి ప్రార్థించి, మనం ఊహించి ప్రభుకు అప్పగించుకొని మనం ఆయన సన్నిధిలో గనక ఆయన యందు పూర్ణ నమ్మకం కలిగిన వారమే అయితే, నిశ్చయంగా మన దేవుడు, ప్రియులరా, ఆ ఎండమావులను మడుగులుగాను, ఎండిన భూమిని ఆయన నీటి బుగ్గలుగా చేస్తాడు. ఆ ఎండిన, ఆ నిర్జీవమైన పరిస్థితి తొలగిపోతుంది. ఇంతకాలం అనుభవించిన ఆ ఎండిన నిర్జీవమైన క్రియలన్నీ మట్టుమాయమైపోతాయి. ఆయన నీటి బుగ్గను కలుగు చేసి సారవంతంగా మన జీవితాలను మార్చుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. యేసు యేసు మరొక మాట నేను మీతో చెప్పనా? ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనించినప్పుడు, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇక్కడ మరొక అనుభవం మనకు కనిపిస్తుందండి. యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన లేఖనాలు ఇవి. ఆయనను గూర్చి మనం ఇక్కడ చదివితే, ఎండిన భూమిలో మొలిచిన మొక్క. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, ఎండిన భూమిలో ఏ మొక్కైనా మొలుస్తుందా? ఒక మొక్క నాటితే దానికి రోజు నీళ్లు పోసి, దానికి పందిరి వేసి, అంత కాపుదల దానికి ఇచ్చినా కూడా ఈ రోజున ఒక మొక్కను పెంచడం ఎంత కష్టతరమో మనం చూస్తున్నాం కదండి. మరి ఎండిన భూమిలో మొక్క ఎలా మొలుస్తుంది? అదే దైవశక్తి. మన ఊహకు మించినది,
మన శక్తికి అతీతమైనది, మన ప్రభావ మహిమలకు ఘనమైనది, హెచ్చైనది ఆయన ప్రభావ మహిమలు. మనలాంటి ఆలోచన కలిగిన వాడు కాదు ఆయన జ్ఞానానికి మితి లేదు అని వాక్యం చెప్తుందండి. పిల్లరా, ఒక ఎండిన నేల మీద, ఎండిన భూమిలో మొలచిన మొక్క అంటే ఈ లోకంలో సమస్తము కూడా ఎండిన అనుభవాలే కనిపిస్తున్నాయండి. ఇదొక గాఢాంధకారపు లోయ. ఈ ఎండిన ఈ లోకంలో ఆయన లేత మొక్క వలె. లేత మొక్క ఎలా ఉంటుంది? పచ్చగా, పుష్టిగా, పుష్కలంగా. ఆ లేత మొక్కను చూసినప్పుడు మనకు ఆహ్లాదం కలుగుతుంది. ఎండిన భూమిలో మొలచిన మొక్కది. ఎటు చూసినా ఆ ఎండి నెరలు విడిచి భూమి పగుళ్ళు పగిలి బద్దలైపోయినటువంటి అనుభవాలలో ఈ భూమి కనబడుతూ ఉంటే, ఆ ఎండిన భూమిలో ఒక లేత మొక్క వలె ఆయన మొలిచాడట. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, మన బ్రతుకులలో ఎండిన అనుభవాలలో నిరుత్సాహపడిపోయిన స్థితిగతుల మధ్య ఆయన మరలా ఆశలు చిగురింప చేయగలిగిన దేవుడండి. మోడుబారిన జీవితాలను ఆయన చిగురింప చేయగలిగిన దేవుడు. ఈ ఎండిన నేలలో మొక్క ఎలా మొలుస్తుంది అనడానికి లేదు. ఈ ఎండిన భూమిలో, నిస్సారమైపోయిన ఈ భూమిలో, బ్రద్దలుగా పగిలిపోయి నెరలు విడిచిన ఈ భూమిలో, నిస్సారమైన ఈ భూమిలో మొక్క ఎలా మొలుస్తుంది అంటే ఆయన మొలిపిస్తాడు. ఈ పాపభూయిష్టమైన లోకంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉద్భవించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగింది. ఆ రీతిగానే మన బ్రతుకులలో కూడా చుట్టూ ఒకవేళ చీకటి కమ్ముకొనినప్పటికీ ఆయన మనకు వెలుగును ప్రసాదిస్తాడు. గాఢాంధకారపు లోకములో ఆయన మనకు దీపమై ఉంటాడు. లోకం ఒకవేళ ఎండిన పరిస్థితులలో అల్లకల్లలుగా మార్చబడినప్పటికీ కూడా ఆయన జీవాన్ని మనకు కలిగిస్తాడండి. జీవాన్ని కలిగిస్తాడండి. లేఖనాల్లో మనం చదువుతాం కదా, వారిని తీసుకుని వీళ్ళు అగ్నిలో వేసేస్తే ఆ అగ్ని మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు అగ్ని మధ్యలోనే సంచరిస్తున్నారు. వారిని బయటికి తీసుకొని వచ్చి చూస్తే అగ్ని వాసన కూడా వారికి తగలలేదట. మరి ఎండిన భూమిలో లేత మొక్కను మొలిపించిన దేవుడు ఆ అగ్ని మధ్యలో తమ ప్రియులను కాపాడలేదా? కాపాడుతాడు. మరలా ఆశలు చిగురింపచేసి జీవితం మీద ఆశను కలిగించి మన బ్రతుకులను ఆ లేత మొక్కగా పెరిగిన మనల్ని, లేక ఆ లేత మొక్కగా మలచిన మనల్ని మహావృక్షముగా ఆయన మారుస్తాడు, మలుస్తాడు. యేసుక్రీస్తు యొక్క జీవిత అనుభవాల్ని మనం మున్మాదిరిగా పెట్టుకుంటే, ఆయన లోకానికి పరిశుద్ధుడిగా లోకానికి దిగివచ్చి చీకటిమయమైన ఈ లోకాన్ని వెలుగుమయం చేశాడు. దేదీప్యమానముగా తీర్చిదిద్దాడు. నిర్జీవమైన క్రియలన్నింటినీ ఆయన తొలగించాడు. పరిశుద్ధతని, జీవాన్ని, ఆయనలో ఉన్న మహిమను ప్రసాదించాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే మనం ఆరాధించే దేవుడు అన్నప్పుడు మనలను కూడా ఆ లేత మొక్క వలె ఆయన మొలిపించి మహావృక్షముగా మలిచి మార్చి మనము ఆయనకి ప్రతిరూపముగా ఉండినట్లు ఆయన మనల్ని మారుస్తాడు, దీవిస్తాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయనను మనం విశ్వసించాలి. కొందరు చూడండి, ఎప్పుడు నిరుత్సాహపు మాటలు మాట్లాడతారు. అబ్రహాం జీవితంలో కూడా మనం చదువుతాము. ఏమిచ్చినను ఏమి, ఈ ఐశ్వర్యమంతా, ఈ దీవెనంతా, ఈ ఆశీర్వాదం అంతా ఎవడు అనుభవించేది ఎవడు అన్నంతగా నిరుత్సాహపడినప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె నిన్ను దీవిస్తాను, గొప్ప జనముగా మారుస్తాను అని ప్రభు చేసిన వాగ్దానం అబ్రహాం అనుభవించలేదా? అబ్రహాం చూడలేదా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దానిని నమ్మాడు, విశ్వసించాడు. వయసు ఎంత అయిపోయింది, వయసు ఉడికిపోయింది గనుక నాకు ఎలా సంతానం కలుగుతుంది అని అవిశ్వాసంతో అతను ముందుకు వెళ్ళలేదు. దేవుని మాట వైపు దృష్టి నిలిపాడు, విశ్వసించాడు. తద్వారా గొప్ప అద్భుతం చూడగలిగాడు. మరి మనం ఎందుకు చూడలేమండి? మనం ఎందుకు అనుభవించలేమండి? ఆయనను విశ్వసించకయ్యే కదా. విశ్వసిద్దాం, ఆయన మీద అనుకుందాం,
గొప్ప కార్యాలను చూద్దాం. మీకు ఇంకొక మాట చెప్తాను. ఒక రోజున దైవజనుడు ఆత్మపూర్ణుడై ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయనని ఎండిన ఎముకల మధ్యకు తీసుకుని వెళ్ళిందట. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వాక్యం నేను చదువుతున్నానండి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. చూడండి, అక్కడ ఎముకలన్నీ ఎండిపోయి ఉన్నాయట. ఆ ఎండిన ఎముకలకు జీవం కలుగుతుందా అని ప్రభు అడుగుతున్నాడండి. పిల్లలు, ఇది మనకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. కంటికి కనబడేది ఎండిపోయిన ఎముకలు, వాటిలో జీవం ఎంతమాత్రం కూడా లేదు. మరి ఆయన అడిగే ప్రశ్న ఏంటి? ఈ ఎండిపోయినవి జీవించగలవా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడే క్రైస్తవ జీవితానికి ఒక పరీక్ష. కంటికి చూసేవి కొన్ని, మనం విశ్వసించవలసినవి దీనికి విరుద్ధంగా, దీనికి వ్యతిరేకంగా విశ్వసించవలసి వస్తుందండి. కంటికి కనబడేవి ఎండినవి, విశ్వసించవలసింది ఆ ఎండిన ఎముకలలో జీవాన్ని. ఇది కొంచెం కష్టతరంగా ఉంటుందండి. ఎందుకంటే కంటికి కనబడ్డ దానినే మనం విశ్వసిస్తాం. యోబు చరిత్రలో మనం గమనిస్తాము, ఆయన ఒళ్ళు గుల్లైపోయింది, కళ్ళు కుళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ఆయన నా విమోచకుడు సజీవుడు కనుక నేను చావను అంటాడు. అంటే ఆ శరీరం కుళ్ళిపోతున్నా కూడా సజీవమైన శరీరాన్ని ఆయన విశ్వసిస్తున్నాడు. ఆయన ఒళ్ళు గుల్లైపోతున్నా కూడా ఒక ఆరోగ్యకరమైన శరీరాన్ని ఆయన విశ్వసిస్తున్నాడు. నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడు చేస్తాడు. విశ్వసించిన దానిని ఒకరోజు కనులారా చూడగలిగాడండి. అందుకే పరిశుద్ధులైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తాడు, విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అంటాడు. మన కన్నులతో చూసేది ఒకటి, దానికి వ్యతిరేకంగా మనం విశ్వసించేది ఉండాలండి. అవును, వర్షం లేదు, కరువు వచ్చేసింది. మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని ప్రార్థన చేస్తూ తమ పరివారానితో చెప్తాడు దైవజనుడు, వెళ్ళి ఆ పర్వతం ఎక్కి చూడు, మేఘం కనబడుతుంది. ఎలా కనబడుతుందండి మేఘం? అప్పటి వరకు వర్షం లేదు కదా, కంటికి కనబడేది వర్షం లేని పరిస్థితియే. కానీ దైవజనుడి యొక్క విశ్వాసం ఆ కంటికి కనబడుతున్న దానికి వ్యతిరేకంగా విశ్వసించాడు. నా దేవుడు వర్షమిస్తాడు. అరచేతి అంత మేఘం లేచింది, మోపోయిన వర్షం కురిసింది. మరి ఈ రోజున అంతటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలిగితే, ఆ ఎండిన ఎముకలకు జీవం కలిగితే, అది మహా సైన్యమై నిలిచింది. ఆశ్చర్యం కాదా? ఆ ఎండిన ఎముకలకు జీవం ఎలా కలిగింది? ప్రియులారా, ఆయన నోటి వాక్, ఆయన నోటి మాట మన బ్రతుకుల్లో కూడా అనేక విధాలుగా ఎండిన అనుభవాల్లో ఒకవేళ నిర్జీవమై పడి ఉంటే ఆయన వాక్కు పంపుతాడు. ఆ వాక్కు మనకు జీవాన్ని ఇస్తుంది. ఆ వాక్కు మనలో ఒక శబ్దాన్ని కలిగిస్తుంది. ఆ వాక్యే మనల్ని ఒక సైన్యముగా మారుస్తుంది. అంతటి మహామహిమ కలిగిన శక్తి కలిగిన దేవునిని మనం ఆరాధిస్తున్నాం. మరి అలాంటప్పుడు ఏ ఏ విషయాలలో ఎండిపోయి ఉన్నారో, ఏ ఏ విషయాలలో నిర్జీవమై పడి ఉన్నారో, ఏ ఏ విషయాలలో సచ్చిన స్థితిలో కుప్పకూలిపోయి ఉన్నారో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ రోజున ప్రభువా నన్ను జీవింప చేయమని కోరుకుంటే, ప్రభువా నన్ను జీవంలోనికి దాటించమని కోరుకుంటే, నా ఎండిన స్థితిని తొలగించి సారవంతమైన బ్రతుకును నాకు ప్రసాదించమని మీరు గనక ప్రార్థిస్తే, నిశ్చయంగా నా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన వినే దేవుడు మన దేవుడు, కన్నులను చూచే దేవుడు మన దేవుడు, మనతో అడుగులు వేయగలిగిన శక్తిగల దేవుడు మన దేవుడు. మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ విడువనని వాగ్దానం చేసిన సంపన్నుడు ఆయనే, నజరేయుడైన యేసు. మరి ఈ రోజున ఎండిన భూమిలా ఉన్నావా, లేక ఎండిన ఎముకల్లా ఉన్నారా? ఏ స్థితిగతుల మధ్యలో నిరుత్సాహంతో కుప్పకూలిపోయి ఉన్నారో ఒక్కసారి ప్రభు వైపు తిరిగి చూస్తే ఎండిన భూమిలో ప్రవాహాన్ని పుట్టిస్తాడు. ఎండిన భూమిలో లేత మొక్కను పుట్టిస్తాడు. ఎండిన ఎముకలలో జీవాన్ని కలిగిస్తాడు.
మన బ్రతుకులలో ఆయనే శక్తి కలిగిన దేవునిగా రుజువుపరుచుకుంటాడు. ఆ గొప్ప దేవుడు మన బ్రతుకులలో ఆశ్చర్యమైన కార్యములు చేయుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అసాధ్యమైనది ఏమున్నది నాయన? మీరు సమస్తం చేయగలిగిన దేవుడవు, సర్వాంతర్వ్యామివి, గొప్ప దేవుడవు, మహోన్నతుడు నాయనా. ఎండిన భూమిలో ప్రవాహాన్ని పుట్టించి ఎండమావులను మడుగులుగా చేయగలిగిన శక్తిగల దేవుడువు నీవు నాయన. ఎండిన భూమిలో లేత మొక్కవలే ఈ లోకానికి దిగి వచ్చావు, జీవాన్ని ప్రసాదించావు. ఆ రీతిగానే మా బ్రతుకులలో కూడా ఎండిన నేలలో ఆశలు చిగురింప చేయగలిగిన దేవుడవు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎండిన ఎముకల వలె ఉన్న బ్రతుకులను సైన్యము వలె మార్చుటకు నీవు శక్తి కలిగిన దేవుడవు. అందుకే మీ పాదాలు పట్టుకుంటున్నాను. మీరు మమ్మల్ని నడిపించి దీవించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఎందరో ఆశతో మీ వైపు చేతులు ఎత్తుతున్నారో, ఎందరో కాంక్షతో మీ వైపు కన్నులు ఎత్తుతున్నారో వారిని దృష్టించి వారికి మేలు చేసి మహిమను పొందమని మీ పాద సన్నిధికి అప్పగిస్తూ, మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆధిక్యత కొరకానికి స్తోత్రం. ప్రతిదినం ఈ అనుదిన కృపను నాయన మీ సన్నిధిలో మేము పొందుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకానికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ భాగ్యాన్ని ఇంకనూ అనేకులకు మీరు అనుగ్రహించి నడిపించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.